ఓకే, రికార్డింగ్ ఆన్ చేశారు కదా. ఎస్ఏపి లాగిన్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nకి వెళ్ళండి. వెళ్ళారా? ఓకే, సో కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండర్ ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ తీసుకోండి. వెండర్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. లేదంటే వెండర్ అలా ఎలా ఇస్తారు మోహన్ రెడ్డి? డ్రాప్ డౌన్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, సో ఈ వెండర్ పైన టోటల్ వాల్యూ ఎంత ఉంది? 1,50,000 ఉంది. సో అలాగే స్టేటస్ చూడండి, రెడ్ లో ఉంది. అంటే వెండర్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. అలాగే చూడండి, లాస్ట్ డే మనం చూస్తే ఒక బెల్ సింబల్ ఉంది, డ్యూ. ఈరోజు ఓవర్ డ్యూ ఉంది. చూడండి, చూపించండి. చూసారా, ఓవర్ డ్యూ ఉంది. సో లాస్ట్ డే డ్యూ ఉంది, ఈ రోజు ఏమో ఓవర్ డ్యూ ఉందన్నమాట. సో ఈ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ చెప్తున్నాను, F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. డేట్ ఇవ్వండి. డేట్ ఇవ్వండి. ఓకే, కిందకి రండి. అకౌంట్ దగ్గరికి రండి. అకౌంట్, అక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ ద్వారా వెండర్ కి పేమెంట్ చేస్తాం. మీ బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఫస్ట్ బ్యాంక్ తీసుకోండి. ఫస్ట్ అది తీసుకోండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అవ్వలేదు కదా. సో బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. తర్వాత ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉందా వెండర్ పైన? 1,50,000. ఆ సెషన్ లో చూడండి ఎంత ఉంటే అంత ఇవ్వండి. 1,50,000 ఇవ్వండి. $1,50,000 వెండర్ ఇన్వాయిస్ వాల్యూ ఇచ్చాం. నెక్స్ట్ అకౌంట్ దగ్గర లాస్ట్ లో అకౌంట్ ఉంది చూడండి. లాస్ట్ లో అకౌంట్ ఉంది, అకౌంట్. సో ఇక్కడ ఏ అకౌంట్ తీసుకోవాలి? వెండర్ అకౌంట్ తీసుకోవాలి. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అన్నాడు కదా, డ్రాప్ డౌన్ చేయండి. సో వెండర్ నెంబర్ ఎంత? 20. ఆ వెండర్ నెంబర్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంపెనీ కోడ్ ఉంది, కంటిన్యూ చేసేది మీకు ఏం లేదు. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, సో మనం వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు మోహన్ రెడ్డి? వెయిట్ చేయండి సార్, మీరు సేవ్ చేయొద్దు. నేను చెప్పకుండా మీరు చేసేస్తుంటే ఇంకేముంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ అని చూడండి. పైన మీరు ఫ్లైట్ మోడ్ లో పెడుతున్నారు కదా, మీకు నెట్వర్క్ ప్రాపర్ గా రావట్లేదండి, చాలా స్లోగా వస్తుంది. ఎందుకు ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెడుతున్నారు అక్కడ ల్యాప్టాప్ మీది? ఫ్లైట్ మోడ్ లో ఎందుకు ఉంటుంది? ఫ్లైట్ లో ఉంటుంది అది. మీకు నెట్వర్క్ ఏం బాగా స్లో అవుతుంది. అది చేంజ్ చేయండి. అది ఉంచుకుని అలా ఉండాలండి నెట్వర్క్. నేను లాస్ట్ డే కూడా అబ్జర్వ్ చేశాను, ఫ్లైట్ మోడ్ లో ఉంది మీది. చూడండి, చాలా స్లోగా బ్రౌజ్ అవుతుంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇన్ కంపెనీ కోడ్ BRIC ద నంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ 2023. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎవరు చెప్తారు? నెంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. ఏటీ కోడ్ లో చేయాలి. చెప్పండి కరెక్ట్ ఆన్సర్. FBN1 100% కరెక్ట్ ఆన్సర్. FBN1 కరెక్ట్ ఆన్సర్. న్యూ సెషన్ తీసుకోండి. 15 డాక్యుమెంట్ నెంబర్ 15 కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంట. అంటే ఏంటి? KZ డాక్యుమెంట్ కి. KZ అంటే ఏంటి? చూడండి,
కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, వెండార్ పేమెంట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా? కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. నిలిశేషం తీసుకోండి. FBN1 OBA7 ద్వారా కూడా చేయొచ్చు. ఓకే ఓకే ఎనీవే FBN1 ఇచ్చాం. కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ దేనికి వచ్చింది? నెంబర్ 15 కదా, ఎర్రర్ నెంబర్ 15 కనిపిస్తుంది. పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 15 ఇవ్వండి. 15 కాబట్టి 15 ఇస్తున్నాను. ఇయర్ 2023. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 3500 ఉంది. సో 3501 ఇవ్వండి. రైట్ ఆఫ్ చేయగలరా? రైట్ ఆఫ్ చేయండి. 4000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి. ఓకే సో మనం నెంబర్ రేంజ్ అనేది ఇచ్చేసాం. సో ఎర్రర్ అనేది ఇంకా కనిపించదు మనకి. ప్రాసెస్ ఆపరేటర్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇక్కడ చూడండి టోటల్ లాస్ట్ లో చూడండి 2 ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయి వెండర్ పైన. ఎక్కడ ఉన్నాయి చూపించండి. 501 502 పైన చూపించండి. 2 ఇన్వాయిసెస్ 501 502 FBL1N లో చూపించండి. ఆ సెషన్ లో చూపించండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్ ఓపెన్ చేశాను చూడండి. 501 502 నంబర్ డాక్యుమెంట్ నంబర్ చూపించండి. సో 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. 2 ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ గా పిక్ అయినాయి. యాజ్ వెల్ యాజ్ వాల్యూ 50,000 ఒక ఇన్వాయిస్ ఉంది, 1 lakh ఉంది. టోటల్ 1,50,000 క్లియర్ గా పిక్ అయింది కదా. ఓకే వెళ్ళండి. ఆ సెషన్ కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 సెషన్ కి వెళ్ళాం. లాస్ట్ లో చూడండి ఎంటర్డ్ అమౌంట్ రైట్ సైడ్ కి వచ్చేయండి. కంప్లీట్ రైట్ సైడ్ కి వచ్చేయండి. రైట్ సైడ్ అండి. ఎంటర్డ్ అమౌంట్ 1,50,000 ఎంటర్ చేసాం మనం. అలాగే అసైన్డ్ అమౌంట్ కూడా 1,50,000. నాట్ అసైన్డ్ 00 ఉండాలి. ఓకేనా? నాట్ అసైన్డ్ 00 లో ఉండాలి. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి. టాప్ లో ఉంది డాక్యుమెంట్. సిమ్యులేట్. చూసారా? ఇక్కడ చూడండి పోస్టింగ్ కి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. 50 అవుతుంది. ఎవరికి చేస్తున్నాను? మోహన్ ఎంటర్ప్రైజెస్ చేస్తున్నాం. ఇది 25 అవుతుంది. సో 50 అంటే క్రెడిట్, 25 అంటే డెబిట్. ఏ డాక్యుమెంట్? కేజెడ్ డాక్యుమెంట్ అయితే కనుక. అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి పోస్టింగ్ కీస్ అనేవి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాను అనుకోండి ఎలా ఉంటుంది యాక్చువల్ గా? కొన్ని ఎస్ఏ డాక్యుమెంట్ లో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది, 25 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3501 వాస్ పోస్టెడ్. ఈ నెంబర్ ఎక్కడ నుండి పిక్ అయింది? FBN1 నుండి పిక్ అయింది అనమాట. ఓకేనా? సో వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. వెళ్ళండి FBL1N సెషన్ కి వెళ్ళండి. FBL1N సెషన్ లిస్ట్ లోకి వెళ్ళాలి. లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో లిస్ట్ ఉంది. అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. లిస్ట్ లోకి వెళ్ళండి. టాప్ లో రీఫ్రెష్ చేయండి. సెకండ్ వన్ చూసారా? నో ఐటమ్ సెలెక్టెడ్. కంటిన్యూ చేయండి. ఓకే సో ఇక్కడ చూడండి. సో ఏం లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి. క్లియర్ ఐటమ్స్ ఎలా చూస్తాము? కింద చూడండి ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. దాని పైన ఉంది క్లియర్డ్ ఐటమ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? క్లియర్ అయిపోయిందా? సో ఫస్ట్ 501 502 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో అవి ఎలా క్లియర్ చేసాము? కేఆర్ డాక్యుమెంట్ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ కండి నంబర్ అక్కడ కాదండి. కేఆర్ డాక్యుమెంట్ ఈ రెండు కూడా ఇన్వాయిసెస్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కేఆర్ జనరేట్ అవుతుంది, క్లియర్ చేస్తే కేజెడ్. క్లియర్ కదా? అది. సో స్టేటస్ కూడా రెడ్ గ్రీన్ లో ఉంది, అంటే వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది? లాస్ట్ లో చూడండి 001 చూసారు. అమౌంట్ అంతా కూడా చూడండి ఇక్కడ కింద 0 ఉంది, అంటే పెండింగ్ ఏం లేదు. వెండర్ కి పేమెంట్ అనేది చేసేస్తామని అర్థం. క్లియర్ కదా? సో ఇలా వెండర్ ఇన్వాయిసెస్ అనేవి మనం క్లియర్ చేస్తాము.
ఓకే, నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో పేమెంట్ అకౌంటింగ్ క్లియరింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా పేమెంట్ అకౌంటింగ్ ఇమేజ్ చూపించండి, ఇమేజ్ చూపించండి. సో వెండర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేస్తాం. సో పేమెంట్ వాట్ ఈస్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్స్? క్లియర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? ఎవరు చాట్ బాక్స్ లో? క్లియర్డ్ ఐటమ్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ. ఐఎమ్ సారీ. సో వాట్ ఈస్ మీన్ బై క్లియర్డ్ ఐటమ్? క్లియర్డ్ ఐటమ్స్ అంటే ఏంటి? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిసెస్. అంటే మనం పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ చేస్తే ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తుంది అనమాట. పేమెంట్ అనేది చేసేసామనుకోండి, ఇన్వాయిస్ అనేవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది, మనం చూసాం కదా అట్లా. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, F-53లో వెండర్ పేమెంట్ చేస్తాం, క్లియర్ చేస్తాం. ఓకే, సో మనం ఒక ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము, క్లియర్ చేసాము. అసలు ఇన్వాయిసెస్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇంకొక 1 more ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో మాన్యువల్ క్లియరింగ్, ఇన్వాయిసెస్ క్లియరింగ్స్ అనేవి టోటల్ గా 3 టైప్స్ ఉంటాయండి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ అండ్ రెసిడ్యువల్ క్లియరింగ్. ఇన్వాయిసెస్ క్లియరింగ్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాము, టోటల్ వాల్యూ, దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్ అంటే ఒక 1 lakh ఉంది ఇన్వాయిస్, 1 lakh ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో 1 lakh ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ ని మాత్రమే క్లియర్ చేస్తాము అని అర్థం. రెసిడ్యువల్ క్లియరింగ్ ఉంది, మీకు ఇది డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత క్లారిటీగా అర్థమవుతుంది. ఎలాగనేది మీకు చూపిస్తాను. టోటల్ గా క్లియరింగ్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ అండి. ఇవన్నీ కూడా మాన్యువల్ గా చేసే క్లియరింగ్స్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. సో స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB60కి వెళ్ళండి, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, ఒక 10,000 చేయండి. ఎక్కడికి వెళ్ళారు? FB60కి వెళ్ళాలి. 50కి ఎందుకు వెళ్ళారు మీరు? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎక్కడ చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ ఎక్కడ పోస్ట్ చేస్తాం? FB60. నేను 50 అన్నా, ఐఎమ్ సారీ, FB60కి వెళ్ళాలి. /n FB60, FB60 వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, వెండర్ ఇవ్వండి, వెండర్ తీసుకోండి. ఓన్లీ మీ నెట్వర్క్ స్లో ఉంటుంది, ఎందువల్ల మరి తెలియదు, చెక్ చేసుకోండి. సో మొబైల్ హాట్స్పాట్ యూజ్ చేసేవాళ్ళు డేటా ఉంచుకోండి, 1 GB ఎక్స్ట్రా ఉండాలి మీకు డైలీ క్లాస్ టైమింగ్కి. ఇవ్వండి, వెండర్ ఇవ్వండి. సో ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు, క్రిందికి రండి, టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. కిందకి రండి, రా మెటీరియల్ రియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వచ్చు, ఎంటర్ చేశారు. స్టార్ అంటే అమౌంట్ కాపీ అయింది. గో టు సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. పోస్ట్ సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 503 వాస్ పోస్టెడ్. ఒక ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. సో ఎలా చెక్ చేస్తాం? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి, FBL1N వెళ్ళండి, FBL1N వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సో ఎంత వాల్యూ ఉంది? 10,000 ఉంది. సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? ఒక వెండర్ పైన ఎంత అమౌంట్ అయినా ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, ఎంత వాల్యూ అయినా ఉండొచ్చు. సో ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేస్తాము.
దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఓకే, సో న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-53. వెరీ గుడ్, వెళ్ళండి. F-53కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ చూడండి, కేఆర్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ కేజెడ్ డాక్యుమెంట్. అమౌంట్ కిందకి రండి, అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తారో అది తీసుకోండి. అమౌంట్ ఇచ్చారా? వెయిట్ సేవ్ చేయకూడదు మోహన్ రెడ్డి గారు. అమౌంట్ బ్యాంక్ డేటా దగ్గర ఇక్కడ అమౌంట్ ఏంటి మోహన్ రెడ్డి, మీరు ఎక్కడ వింటున్నారండి? ఏం చెప్పాలి నేను? ఇక్కడ అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? వెండర్ నెంబర్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. అమౌంట్ సార్ పైన అమౌంట్ ఇవ్వండి సార్ మోహన్ రెడ్డి. అక్కడే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, వెరీ గుడ్. ఇక్కడ 10,000 ఇవ్వాలి. మీరు ఆల్రెడీ చేశారు కదా ఇప్పుడు. మనం ఇవ్వండి, 10,000 ఇవ్వండి. కిందకి రండి, అకౌంట్ దగ్గర రండి, బ్యాంక్ అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెండర్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఐఎమ్ సారీ, పైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. సో వెండర్ తీసుకోండి. ఏ వెండర్కి అయితే పేమెంట్ చేస్తున్నాం ఆ వెండర్ ఇవ్వాలి. లాస్ట్ లో కే ఉంది. కే అంటే ఏంటి ఎవరు చెప్తారు? కే అంటే మీనింగ్ ఏంటి? వెండర్ సార్. కే అంటే వెండర్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కే దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, కే దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. అవి వాటికి సంబంధించి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, క్లోజ్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, చూస్తారు ఇక్కడ పైన చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్ ఉంది. పైన చూడండి, స్టాండర్డ్ ఎక్కడ ఉంది చూపించండి. అదో స్టాండర్డ్. మనం స్టాండర్డ్ చేస్తుంటే స్టాండర్డ్ క్లియరింగ్ తీసుకోవాలి, పార్షియల్ తీసుకుంటే పార్షియల్ తీసుకోవాలి, రెసిడ్యువల్ తీసుకుంటే రెసిడ్యువల్ తీసుకోవాలి. అలా మీకు ఏది కావాలి, మీరు ఏ క్లియరింగ్ చేస్తుంటే ఆ క్లియరింగ్ తీసుకోవాలి. సో స్టాండర్డ్ తీసుకున్నాం. సెలెక్ట్ లో ఉంది అంటే అమౌంట్ 10,000. కిందకి రండి, ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ చూపించండి. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ 10,000. నాట్ అసైన్డ్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి, సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇన్వాయిస్ క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. రీఫ్రెష్ చేయటమే, బైక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళారా? ఆల్రెడీ ఓపెన్ చేశారు కదా మోహన్ రెడ్డి, సెషన్ ఓపెన్ లోనే ఉంది కదా. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏమీ లేవు అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయిందనమాట. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి వెయిట్ ఇక్కడ క్లియర్ ఐటమ్, అయ్యో బ్యాక్ వెళ్ళండి, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. FBL1Nకి వెళ్ళండి సార్. వెండర్ తీసుకున్న క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, చూసారా క్లియర్ అయిపోయింది. ఓకేనా? అది. సో ఇట్లా వెండర్ ఇన్వాయిసెస్ మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాము? పార్షియల్ క్లియరింగ్ కూడా చేద్దాం. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 వెళ్ళండి, FB60. సో FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. ఒక తీసుకోండి, ఒక వెండర్, సేమ్ వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. గెస్ట్ యూజర్స్ బయింగ్ టూ మచ్ గా జాయిన్ అవుతున్నారు. ఎవరు వీళ్ళంతా? గెస్ట్ యూజర్స్ ఎవరండి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్ 10 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. ఎవరు వీళ్ళంతా? గెస్ట్ యూజర్స్ ఎవరు వీళ్ళు? ఆ లింక్ ఎవరికి షేర్ చేయకండి. మొత్తం ఒకసారి ఇట్లాగే లింక్ మరి ఎవరు చేశారో తెలియదు, గ్రూప్ అంతా పాడు చేస్తారు. చాలా మంది లేట్ గా జాబ్స్ వచ్చినాయి, మైండ్ డైవర్ట్ చేసేస్తారు.
అది మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఏదో చేసేస్తుంటారు, అంతా గలీజ్గా ఉంటుంది. అందువల్ల చెప్తున్నాను మీకు. ఓకే, రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. డెబిట్ చేయండి 10,000, 25,000. ఓకే, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 504 పోస్ట్ చేసాం. సో ఇలాంటి డాక్యుమెంట్స్ నేను ఒక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఏదైనా ఆప్షన్ ఉందా? సేమ్ డాక్యుమెంట్ ఎవరు చెప్తారు? పోస్ట్ విత్ రెఫరెన్స్. వెరీ గుడ్. టాప్ లో గో టు ఉంది చూడండి. గో టు లోకి వెళ్ళండి. వెళ్ళారా? ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. కంటిన్యూ. అగైన్ గో టుకి వెళ్ళండి. మీరు వేరే డాక్యుమెంట్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఒకటే తీసుకుంటున్నాను. మీరు చేంజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఎంటర్ సేవ్. అగైన్ గో టు లోకి వెళ్ళండి. ఇంకో 3 చేయండి. అట్లా టోటల్గా 5 డాక్యుమెంట్స్ చాలు. 4 చేయండి చాలు. ఇంకో 2 చేయండి. సేవ్. కంటిన్యూ. 1 మోర్ చేయండి. సో టోటల్గా మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసామో 4 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం. సేవ్. కంటిన్యూ. టోటల్గా ఎన్ని చేసాం మనం? 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. చెక్ చేద్దాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. FBL1N /n FBL1N ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? 25 టోటల్ మీరు ఎన్ని చేశారు? 5 చేశారా? ఓకే, 25,000 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాం. సో టోటల్ వాల్యూ చేస్తే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ క్లియరింగ్. నేను స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేస్తున్నాను. ఒక 25,000 మాత్రమే పే చేయాలి. దీన్ని ఏమంటారు? పార్షియల్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ కాదు, పార్షియల్ చేయాలి. అంటే ఒక 25,000 చేస్తున్నాను. వెళ్ళండి. FB50కి వెళ్తారా? మోహన్ రెడ్డి ఏమైంది మీకు? F-53. ఏమైంది మోహన్ రెడ్డి? ప్రిపేర్ అవ్వట్లేదు మీరు, నేనేం చేయలేను. /n ఏమైంది? /n F-53. కంగారు పడకండి మోహన్ రెడ్డి, స్లోగా చేయండి. F-53 డేట్ ఇవ్వండి. అక్కడ అకౌంట్ లోకి వెళ్ళండి. కిందకి రండి. అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ 25,000 క్లియర్ చేయాలనుకుంటున్నాను. 25,000 ఇవ్వండి. కిందకి రండి. అకౌంట్ వెండర్ అకౌంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. మోహనేనా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. నేను 25,000 మాత్రమే తీస్తున్నాను ఇక్కడ. బట్ వెండర్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది? టోటల్ గా అరౌండ్ 1,25,025 ఉంది. సో ఇక్కడ ఏం చేయాలి? యాక్చువల్ ఫస్ట్ ఏం చేయాలి? పార్షియల్ తీసుకోవాలి. పైన పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. పార్షియల్ ఎక్కడ ఉంది? అదిగో పార్షియల్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. పార్షియల్ సెలెక్ట్ చేశాను. సో లాస్ట్ లో చూడండి, నాట్ అసైన్డ్. మోహన్ రెడ్డి స్లోగా చేయాలి, మీరు కంగారు పడదు. నాట్ అసైన్డ్ 1 lakh ఉంది. అంటే ఇంకా ఎన్ని ఇన్వాయిసెస్ అడిషనల్ గా యాడ్ అయినాయి? 25 ఇన్వాయిసెస్ అనేవి 4 ఇన్వాయిసెస్ అనేవి అడిషనల్ గా యాడ్ అయినాయి. సో అవన్నీ డీసెలెక్ట్ చేయాలి. క్రింద చూడండి, డీసెలెక్ట్ అంటే ఎక్కడ చేస్తాము? 25,000 రెడ్ కాదు, ఇంకోటి ఉంది, అది చూపించండి. రెడ్ కాదు, కింద నుండి రండి సార్. 25,000 దగ్గరికి వెళ్ళండి. అక్కడ కాదు మోహన్ రెడ్డి, మీకు ఇన్వాయిస్ దానికి ముందు ఇంకోటి ఉంది, చూసారా? 25,000 కి ముందంటే మీరు పైకి వెళ్తున్నారు. లెఫ్ట్ సైడ్ అండి. నెట్ అమౌంట్ సార్. నెట్ అమౌంట్ లోకి వెళ్ళండి. అది అలా చెప్పాలి. డబుల్ క్లిక్ చేయండి. చూసారా? డిటెక్ట్ అవుతున్న మైనస్. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి మోహన్ రెడ్డి.
అగైన్ ఇంకోటి డబుల్ క్లిక్ కింద చూడండి, అమౌంట్ వాల్యూ తగ్గిపోతుంది చూడండి. 50,000 మళ్ళీ ఇంకో డబుల్ క్లిక్ చేయండి నెట్ అమౌంట్ పైన. ఇంకోసారి కింద ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేయండి. చూసారా, మనం 25,000 మాత్రమే పే చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి, నాట్ అసైన్ 00 ఉందన్నమాట. సో ఇట్లా అమౌంట్ వాల్యూని మనం మైనస్ చేసుకోవచ్చు. ఓకేనా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా 25,000 మాత్రమే క్లియర్ అవుతుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. టీ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మోహన్ రెడ్డి, ఆల్రెడీ టీ కోడ్ ఇచ్చేసాం మనం, మినిమైజ్ చేశారు. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 25,000 క్లియర్ అయిపోయిందా? ఓన్లీ 1 lakh మాత్రమే పెండింగ్ ఉంది. అర్థమైందా? పార్షల్ క్లియరింగ్ అర్థమైందా? ఓకే, పార్షల్ క్లియరింగ్ మళ్ళీ చేస్తున్నాను. ఇంకొక 25,000 పే చేస్తున్నాను నేను. న్యూ సెషన్ తీసుకోండి. F-53 సెషన్లోకి వచ్చేసాం మనం. F-53లోకి వచ్చాం మనం. కిందకి రండి. అకౌంట్ దగ్గరికి వచ్చి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ 25,000 ఇవ్వండి. క్రిందకి రండి. సో వెండర్ తీసుకోండి. సో ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. సో పార్షియల్ కదా, పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ పార్షియల్ డీసెలెక్ట్ చేయండి. నెట్ అమౌంట్ డీసెలెక్ట్ చేయండి. ఇంకొక 2 చేయండి. ఇంకోటి చేయండి. చూసారా నాట్ అసైన్ 00. ఆ వాల్యూ సజెస్ట్ చేసుకోండి. నాట్ అసైన్ ఎక్కడ ఉంది? అది 00 ఉంది చూడండి. కర్సర్ చూడండి మోహన్ రెడ్డి, కర్సర్ అక్కడే ఉంచండి, వేరే చోట మూవ్ చేస్తే నాట్ అసైన్ 00 ఉంది. ఎంటర్డ్ అమౌంట్ టు అసైన్ అమౌంట్ 25,000 నాట్ అసైన్ 00. పార్సల్ క్లియరింగ్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెషన్కి వెళ్ళండి. FBL1N లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా 25,000 వచ్చు, 75,000 ఉంది. అంటే మీకు పార్షల్ అర్థమైందా? ఓకే, సో టోటల్ గా 75,000 ఉంది. 75,000 ఎలా క్లియర్ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎవరు చెప్తారు? ఎక్కడ చేయొచ్చు? 75,000 పెండింగ్ ఉంది. ఏ క్లియరింగ్ లో వెళ్తుంది, ఎవరు చెప్తారు? స్టాండర్డా పార్షలా? స్టాండర్డ్. టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే స్టాండర్డ్. అలా కాదు, ఉన్న ఇన్వాయిసెస్ లో కొన్ని మాత్రమే క్లియర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? పార్షియల్. సో స్టాండర్డ్ అనేది చేస్తున్నాం. 75,000 ఉంది అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ లో చేస్తున్నాం. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 సెషన్ లోకి వచ్చేసాం. ఓకే ఫైన్, నో ఇష్యూ. F-53 సెషన్ లో ఉన్నామండి. కిందకి రండి. అకౌంట్, అమౌంట్ ఎంత? 75,000 వాల్యూ ఉంది. ఇన్వాయిస్ వాల్యూ ఇవ్వండి. ఇవ్వండి అకౌంట్ నంబర్. అకౌంట్ అంటే వెండర్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో స్టాండర్డ్ లో చేస్తున్నాం. 75,000 ఎంటర్డ్ అమౌంట్ 75,000, అసైన్డ్ అమౌంట్ 75,000. సరిపోయింది చూసారా? అది క్లియర్ కదా? నాట్ అసైన్ 00 ఉంది. క్లియర్ కదా? అది ఓకే, సేవ్ చేసేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. వెళ్ళండి, క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. ఏం లేవు, క్లియర్ అనమాట. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి.
ఓకే, చూసారా ఏమీ పెండింగ్. ఓకే, సో స్టాండర్డ్ అంటే మీకు అర్థమైంది, టోటల్ వాల్యూ క్లియరింగ్. పార్షియల్ అంటే కూడా అర్థమైంది. రెసిడ్యూల్ కూడా చేద్దాం, వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి, FB 60. ఒక వెండర్ తీసుకోండి, 1 lakh అమౌంట్ పోస్ట్ చేయండి. ఓన్లీ 1 ఇన్వాయిస్ ఈజ్ ఎనఫ్. డేట్ ఇవ్వండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్, సిమ్యులేట్ చేయండి. Go to document, simulate and post. Save చేయండి. Document was posted, completed. Okay, vendor line item display FB L1N వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది లేకపోతే. రావట్లేదా? వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. /n FB L1N ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ టికోడ్ లో ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేయండి. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళాలి. మీరు కిందకి వస్తారు మోహన్ రెడ్డి, పైన కనిపిస్తుంది. లేదా బ్యాక్ వెళ్ళండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB L1N. ఏ వెండర్ యూజ్ చేస్తారు, అదే వెండరా? ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా 1 lakh ఉంది. సో స్టాండర్డ్, పార్షియల్ మీకు అర్థమైంది. రెసిడ్యువల్ నేను 1 lakh లో ఒక 20,000 క్లియర్ చేస్తాను అనమాట. అంటే సింగిల్ ఇన్వాయిస్ అది. యాక్చువల్గా డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమవుతుంది, బట్ ఎనీవే జస్ట్ మీకు ప్రాసెస్ తెలుసుకోండి. సో 1 lakh లో 20,000 ఒకే ఇన్వాయిస్. ఇంతకుముందు మల్టిపుల్ ఇన్వాయిసెస్ లో కొన్ని క్లియర్ చేస్తాం, ఇప్పుడు అలా కాదు. నేను ఒకే ఇన్వాయిస్ లో 20,000 క్లియర్ చేస్తున్నాను. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. న్యూ సెషన్ తీసుకున్నాము, F-53కి వెళ్ళాము. అమౌంట్ ఎంత క్లియర్ చేస్తున్నాము? 20,000. 50,000 చేస్తారా? చేయండి. 50,000 ఇచ్చారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ అయ్యాం. సో ఇప్పుడు ఏం చేయాలి చూడండి, రెసిడ్యువల్ కదా, రెసిడ్యువల్ ఐటమ్ లో వెళ్ళండి. రెసిడ్యువల్ ఐటమ్. సో స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ తీసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్, రెసిడ్యువల్ అయితే రెసిడ్యువల్. సో ఇక్కడ ఏం చేయాలి, రెసిడ్యువల్ లో 50,000 అడిషనల్ గా ఉంది. సో ఆ వాల్యూ మైనస్ చేయాలి. అక్కడ రెసిడ్యువల్ ఐటమ్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. రెసిడ్యువల్ ఐటమ్ చూసారా, నాట్ అసైన్ 00 అయిపోయిందా? ఇంతకుముందు 00 అవ్వలేదు. ఓకే, సో రెసిడ్యువల్ దగ్గర 00 అయిపోయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఎంట్రీ పోస్ట్ అవుతుందా? అవ్వదు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. ఎందువల్ల అవ్వట్లేదు, ఎవరు చెప్తారు? అక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా సార్ 50,000, అది టెక్స్ట్ రాయాలి. ఎవరు? హేమా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. ఎవరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నారు. అది బ్లూ లైన్ లో. ఓకే ఫైన్. 36 అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకేనా? చెప్పండి, గ్రూప్ లో చెప్పండి. చాట్ బాక్స్ నేను లాస్ట్ ఏదో చెప్పాను కదా, ఎవరన్నా చూసి చెక్ చేశారా? కొన్ని చెప్తున్నాను మీకు, అవి మీరు ఓన్ గా అనాలిసిస్ చేయండి. ఓకే, సో మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆ 50,000 అనేది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందుకు పోస్ట్ అవుతుందో చెప్తాను మీకు, చూడండి. మోహన్ ఎంటర్ప్రైజెస్ బ్లూ లైన్ పైన క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఇవ్వమని అడుగుతుంది, ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. TEXT ఇవ్వండి.
బ్యాక్ వెళ్ళండి. ఆ బ్లూ లైన్ బ్లాక్ లో చేంజ్ అవుతుంది. చూసారా? సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎంత ఉండాలి? పెండింగ్ 50,000 ఉండాలి. లిస్ట్ లోకి రీఫ్రెష్ చేయండి. చూసారా? 50,000 ఉంది. ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. లాస్ట్ లో ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఐటమ్స్ చూడండి. ఓపెన్ ఐటమ్ అంటే పెండింగ్ వాల్యూసే కనిపిస్తాయి. క్లియర్డ్ ఐటమ్స్ అంటే క్లియర్డ్ వాల్యూసే కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ రెండు కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? పైకి వెళ్ళండి. పైన చూసారా? పెండింగ్ ఉన్నవి కనిపిస్తున్నవి, క్లియర్ అయినవి కూడా కనిపిస్తున్నాయి. సో రెసిడ్యూల్ చేసాం. 1 lakh లో 50,000 క్లియర్ చేసాం. ఇంకొక 20,000 క్లియర్ చేద్దాం. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ ప్రాక్టీస్ అవ్వాలంటే 2 times చెప్తున్నాను. తర్వాత మీరు ఓన్లీ నేను 2 times చెప్తున్నాను. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. సో 50,000 లో నేను ఒక 20,000 క్లియర్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెళ్ళండి. Mm. 20,000 ఓపెన్ ఐటమ్. రెసిడ్యూల్ ఐటమ్ లోకి వెళ్ళండి. ఫస్ట్ రెసిడ్యూల్ ఐటమ్. సో అడిషనల్ గా ఎంత వాల్యూ ఉంది? లాస్ట్ లో చూపించిన నాట్ అసైన్ ఎంత ఉంది? 30,000 అడిషనల్ గా ఉంది. ఓకేనా? ఆ రెసిడ్యూల్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. ఓకే, నాట్ అసైన్ 00 క్లియర్ కదా? నాట్ అసైన్ 00 క్లియర్ కదా? చూడండి లాస్ట్ లో నాట్ అసైన్ ఎంత ఉంది? 00. గో టు డాక్యుమెంట్. మీకు రెసిడ్యూల్ క్లియరింగ్ కూడా అర్థమైంది. స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. మోహన్ ఎంటర్ప్రైజ్ పైన డబుల్ క్లిక్ చేసి ఏదన్నా ఇవ్వండి. కరెక్ట్ మార్పుల్ లైన్ ఐటమ్ అడుగుతుంది. అట్ పైన అసైన్మెంట్ వెయిట్ పైన అసైన్మెంట్ అని ఉంది. ఏంటది? 20 ఉంది. ఏంటది? ఎవరు చెప్తారు? 20 ఉంది. ఏంటది? ఎవరు చెప్తారు? అసైన్మెంట్ 20. అసైన్మెంట్ ఎక్కడ ఉంది మోహన్? కింద చూపించండి. ఆ టెక్స్ట్ పైనే ఉంది అసైన్మెంట్. వెండర్ మోహన్ ఎంటర్ప్రైజెస్ వెండర్ నేమ్. వెండర్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. ఎందువల్ల? వెండర్ క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ కీ అనేది వెండర్ నంబర్ తీసుకున్నాం అక్కడ, అందువల్ల అక్కడ పాపులేట్ అవుతుంది. సో వెండర్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సేవ్. గో బ్యాక్ అండ్ సేవ్. డైరెక్ట్ గా పోస్ట్ చేశారు. అయిపోయింది కదా? వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే పెండింగ్ ఎంత ఉండాలి? ఇంకా 30,000 ఉండాలి. సరిపోయింది 30,000. సో ఈ 30,000 ఎలా క్లియర్ చేస్తారు? ఎవరు చెప్తారు? స్టాండర్డ్ లో సార్. వెరీ గుడ్. స్టాండర్డ్ క్లియరింగ్ చేసేయండి. నేనేం చెప్పను, మీరు చేయండి. అమౌంట్ ఇవ్వండి మోహన్ గారు. వెండా తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ స్టాండర్డ్ లోకి వెళ్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్. క్లియర్ కదా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లిస్ట్ లోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. మోహన్ రెడ్డి గారు లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. అయిపోయిన ఏం పెండింగ్ లేవు. ఓకేనా? అట్లా అన్నమాట. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ ఈ 3 types ఆఫ్ ది క్లియరింగ్స్ అనేవి చేస్తాం మన ఎస్ఏపీలో. ఓకే, గో టు F-43 ట్రాన్సాక్షన్ కోడ్. F-43కి వెళ్ళండి. F-43 డేట్ ఇవ్వండి. సో నేను ఏం చేస్తున్నాను? ఎవరు చెప్తారు?
డబుల్ స్క్రీన్ లో చేస్తున్నారు సార్, అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. డబుల్ స్క్రీన్ లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం మనం. ఓకేనా? 31 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కి 31 అంటే మీనింగ్ ఏంటి? డెబిట్స్. క్రెడిట్స్. క్రెడిట్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? క్రెడిట్ ఎవరు క్రెడిట్ అవుతారు? క్రెడిట్ కి 30. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. మోహన్ రెడ్డి. క్రెడిట్ బ్యాంకే సార్. వెయిట్. వన్ మినిట్, ఒక డౌట్ ఉంది నాకు, చెక్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. వన్ మినిట్ అండి. ఇక్కడ వెండార్ తీసుకొని చెప్తాను. 31 దగ్గర వెండార్ తీసుకోండి. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? 40 లో సార్. మరి ఇక్కడ డెబిట్ ఎలా తీసుకుంటాం? వెండార్ తీసుకోవాలి. ఇవ్వండి, మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేసేసారు. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండార్ ఇన్వాయిస్ అండి, ఇది పేమెంట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. మనం పేమెంట్ చేసాం కాబట్టి మీరు పేమెంట్స్ అనుకుంటున్నారు, పేమెంట్స్ కాదు, వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. కింద 40 ఏంటి? రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. $40 ఇవ్వండి. 40 అంటే రా మెటీరియల్ కదా, డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. రా మెటీరియల్ తీసుకున్నారా? స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. కొంచెం సైలెంట్ గా ఉండండి, నేను చెప్తాను ప్లీజ్. హేమ గారు సైలెంట్ గా ఉండండి. ఇంతమంది చెప్తే పాపం ఆయన కన్ఫ్యూజ్ అవుతారు, ఆయన చేస్తున్నారు కదా, మనం ఇంతమంది ఫాలోఅప్ చేయకూడదు. మీరు సైలెంట్ ఉండండి. టెక్స్ట్ ప్లస్ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? రా మెటీరియల్ అనేది డెబిట్ అవుతుంది, వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. క్లియర్ కదా? సేవ్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఇది డబల్ స్క్రీన్ లో చేసాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా? 10,000 ఉంది. క్లియర్ కదా అందరికి? డబల్ స్క్రీన్ అర్థమైందా? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ అర్థమైందా? ఇది మీరు క్లియర్ చేయండి ఓన్ గా. ఎస్ ఆర్ నో? క్లియర్ కదా? 1 మినిట్, 1 మినిట్ బి ఆన్ ది లైన్, స్టే ఆన్ ది లైన్. 1 మినిట్ లైన్ లో ఉండండి. మీకు ఏమైనా మిస్ చేశానో పాయింట్స్ చెక్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో రేపు 2 hours ఉంటుంది క్లాసు, రికార్డింగ్ ఆఫ్ చేయండి. 5 minutes లో నేను జాయిన్ అవుతాను. పంచేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. సిలబస్ కాపీలో ఒక చిన్న టాపిక్ ఉంది, 10 minutes లో కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, అదే కాన్ఫిగరేషన్స్ ఏం కాదు, మీకు ఒక ఐడియా ఉండాలి అవన్నీ కూడా. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి.